హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 2లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని రూపాయల స్మారక నాణ్యం విడుదల చేశారు? ఆప్షన్ 1 100 రూపాయలు, ఆప్షన్ 2 75 రూపాయలు, ఆప్షన్ 3 50 రూపాయలు, ఆప్షన్ 4 20 రూపాయలు. సరైన సమాధానం 75 రూపాయలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. రెండవ ప్రశ్న, 250 సంస్థలతో ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలో అత్యంత నమ్మదగిన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఏది? ఆప్షన్ 1 మారియట్ ఇంటర్నేషనల్, ఆప్షన్ 2 వాల్ట్ డిస్నీ, ఆప్షన్ 3 గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆప్షన్ 4 హిల్టన్. సరైన సమాధానం వాల్ట్ డిస్నీ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, భారతదేశంలో ఎన్ని యూనివర్సిటీలను నకిలీవిగా 2023 సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకటించింది? ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 22. సరైన సమాధానం 20. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, అమృత్ భారత్ పథకం ద్వారా భారతదేశంలోని ఎన్ని రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు? ఆప్షన్ 1 505, ఆప్షన్ 2 507, ఆప్షన్ 3 508, ఆప్షన్ 4 506. సో ఆప్షన్ 3 508 కరెక్ట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామం ఏమిటి? ఆప్షన్ 1 ఇకిస్ కార్నేటా, ఆప్షన్ 2 పోవో క్రిస్టేటస్, ఆప్షన్ 3 బుంగారస్, ఆప్షన్ 4 ఓపియో ఫేగస్ ఎన్నా. సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, పావో క్రిస్టేటస్. మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామము పావో క్రిస్టేటస్. ఆరో ప్రశ్న, భారత నౌకాదళంలోకి స్వదేశీ యుద్ధ నౌక పిఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 నవసేన, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 కలకత్తా. సరైన సమాధానం కోల్కతా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం పొందిన ఏకైక భారతీయుడెవరు? ఆప్షన్ 1 రాజ్ కపూర్, ఆప్షన్ 2 సత్యజిత్ రే, ఆప్షన్ 3 మృణాల్ సేన్, ఆప్షన్ 4 మీరా నాయర్. సరైన సమాధానం సత్యజిత్ రే. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 క్రికెట్, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. సరి అయిన సమాధానం హాకీ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి సరి అయిన సమాధానాలను గుర్తించండి అని ఇచ్చారు. రాష్ట్ర వృక్షము చేప, రాష్ట్ర పుష్పము మల్లెపువ్వు, రాష్ట్ర జంతువు తెల్లపులి. ఆప్షన్ 4 1 మరియు 2. తొమ్మిదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి సరైన సమాధానాలని గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్ 1 రాష్ట్ర వృక్షము వేప, రాష్ట్ర పుష్పము మల్లెపువ్వు, ఆప్షన్ 3 రాష్ట్ర జంతువు తెల్లపులి, ఆప్షన్ 4 1 మరియు 2. సరైన సమాధానం 1 మరియు 2 రాష్ట్ర వృక్షము వేప, రాష్ట్ర పుష్పము మల్లెపువ్వు. పదో ప్రశ్న, పశు వైద్య మందులు టీకాల కోసం దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేసి నిరభ్యంతర పత్రము మంజూరు చేయడానికి ప్రారంభించిన పోర్టల్ ఏది అని ఇచ్చారు? ఆప్షన్ 1 గౌరీ, ఆప్షన్ 2 పశు, ఆప్షన్ 3 గో, ఆప్షన్ 4 నంది. సో సరి అయిన సమాధానం నంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న,
ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి హైపర్లూప్ రవాణా బోగీని అమెరికా సంస్థ హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ హైపర్లూప్ టీటీ ఇటీవల ఎక్కడ ఆవిష్కరించింది? ఆప్షన్ 1 స్పెయిన్, ఆప్షన్ 2 డొమినికన్ రిపబ్లిక్, ఆప్షన్ 3 మార్షల్ ఐలాండ్స్, ఆప్షన్ 4 న్యూజిలాండ్. సరైన సమాధానం స్పెయిన్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, 108వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ, ఆప్షన్ 2 అన్నా విశ్వవిద్యాలయం తమిళనాడు, ఆప్షన్ 3 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ, ఆప్షన్ 4 ఆర్టీఎం నాగపూర్ విశ్వవిద్యాలయం మహారాష్ట్ర. సరైన సమాధానం ఆర్టీఎం నాగపూర్ విశ్వవిద్యాలయం మహారాష్ట్ర. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13వ ప్రశ్న, ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని గెలుపొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 శ్రేయ పూర్జా, ఆప్షన్ 3 తనోజోయ్ స్ట్రెలా, ఆప్షన్ 3 సంజన సంసర్వాత్, ఆప్షన్ 4 నందిని గుప్తా. సరైన సమాధానం నందిని గుప్తా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పలకరింపు కార్యక్రమం ఈ క్రింది ఎవరి ఆరోగ్యానికి సంబంధించింది? ఆప్షన్ 1 చిన్నారులు, ఆప్షన్ 2 వృద్ధులు, ఆప్షన్ 3 మహిళలు, ఆప్షన్ 4 1, 2 మరియు 3. సరి అయిన సమాధానం చిన్నారులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ అధ్యక్షునిగా 2023 జూన్ 1న ఎవరు ఎంపికైనారు? ఆప్షన్ 1 యామీ పోప్, ఆప్షన్ 2 వాగ్నర్, ఆప్షన్ 3 డెన్నిస్ ఫ్రాన్సిస్, ఆప్షన్ 4 నీల్ మోహన్. సరి అయిన సమాధానం డెన్నిస్ ఫ్రాన్సిస్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే ఏ పోర్టల్ను విడుదల చేశారు? ఆప్షన్ 1 ఛాంపియన్స్ 1.0, ఆప్షన్ 2 ఛాంపియన్స్ 2.0, ఆప్షన్ 3 ఛాంపియన్స్ 3.0, ఆప్షన్ 4 ఛాంపియన్. సరి అయిన సమాధానం ఛాంపియన్స్ 2.4. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 2023 జూన్ 25 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయినది? ఆప్షన్ 1 45 సంవత్సరాలు, ఆప్షన్ 2 46 సంవత్సరాలు, ఆప్షన్ 3 48 సంవత్సరాలు, ఆప్షన్ 4 51 సంవత్సరాలు. సరైన సమాధానం 48 సంవత్సరాలు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 18వ ప్రశ్న, అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ? ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 బేస్బాల్, ఆప్షన్ 3 చెస్, ఆప్షన్ 4 గోల్ఫ్. సరైన సమాధానం చెస్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, సార్క్ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? ఆప్షన్ 1 కాట్మండ్, ఆప్షన్ 2 థింపు, ఆప్షన్ 3 అద్దు ద్వీపం, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. సార్క్ ప్రధాన కార్యాలయం కాట్మండ్లో కలదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, ఇటీవల ఏ దేశం ఆక్సిజన్ 28 అనే కొత్త రకం ప్రాణవాయువుని గుర్తించింది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 భారత్, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 రష్యా. సరైన సమాధానం ఆప్షన్ 2 భారత్. నెక్స్ట్ విద్యా దృక్పథాలు. 21వ ప్రశ్న, ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఏ ఉపాధ్యాయుల రూపచిత్రము, వారి లక్షణాలు, బి ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ, సి విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు, డి విద్యార్థుల ఉపలబ్ధి మూల్యాంకనం. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏ బి సి డి, ఆప్షన్ 3 బి మరియు డి, ఆప్షన్ 4 బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ బి సి మరియు డి. ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసేవి ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాలు, ఉపాధ్యాయులకు సంబంధించి లభించిన వృత్తిపూర్వ శిక్షణ, విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల ఉపలబ్ధి మూల్యాంకనం. 4 కూడా సరి అయినవే. 22వ ప్రశ్న, వయోజనుల్లో 100% అక్షరాస్యత సాధించడానికి ఉద్దేశించిన ప్రణాళిక? ఆప్షన్ 1 9వ ప్రణాళిక,
ఆప్షన్ 2 10వ ప్రణాళిక, ఆప్షన్ 3 11వ ప్రణాళిక, ఆప్షన్ 4 12వ ప్రణాళిక. సరైన సమాధానం 12వ ప్రణాళిక. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 23 జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయి. ఆప్షన్ 1 10+2+3, ఆప్షన్ 2 5+4+4+3, ఆప్షన్ 3 5+3+3+4, ఆప్షన్ 4 5+3+4+3. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 5+3+3+4. 24వ ప్రశ్న ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించుటకు కృషి చేస్తున్న సంస్థలను సరైన క్రమంలో జతపరచండి. ఏ కేంద్ర స్థాయిలో, బి ప్రాంతీయ స్థాయిలో, సి రాష్ట్ర స్థాయిలో, డి జిల్లా స్థాయిలో. 1 డిఐఈటి, 2 సిఐఈటి, 3 ఆర్ఐఈ, 4 ఎస్ఐఈటి. సరైన సమాధానం కేంద్ర స్థాయిలో సిఐఈటి, ప్రాంతీయ స్థాయిలో ఆర్ఐఈ, రాష్ట్ర స్థాయిలో ఎస్ఐఈటి, జిల్లా స్థాయిలో డిఐఈటి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 25వ ప్రశ్న ఈ క్రింది వాటిలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ కార్యకలాపం కానిది అని ఇచ్చారు. 1 ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించడం. ఆప్షన్ 2 ఉపాధ్యాయుల సమర్థతను, నిబద్ధతను పెంపొందించడానికి కృషి చేయటం. 3 ఉపాధ్యాయుల నియామకం చేయుట. 4 ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సర్వేలు, కార్యగోష్ఠులు, సెమినార్లు జాతీయ స్థాయిలోని క్షేత్రస్థాయిలోనూ నిర్వహించి ఉపాధ్యాయ విద్యా నాణ్యతకు తోడ్పడుట. సరైన సమాధానం కార్యకలాపం కానిది ఉపాధ్యాయుల నియామకం చేయటం అనేది సరి అయిన కార్యకలాపం కానిది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొదటిసారిగా కోరిన వారు. ఆప్షన్ 1 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 2 డిఎస్ కొఠారి, ఆప్షన్ 3 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 4 మౌలానా అబుల్ కలాం ఆజాద్. సరి అయిన సమాధానం గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న క్రింది వాటిలో వేదకాలంలో గురువులు, పురోహితులుగా సేవలందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బ్రాహ్మణులు, ఆప్షన్ 2 క్షత్రియులు, ఆప్షన్ 3 వైశ్యులు, ఆప్షన్ 4 శూద్రులు. సరి అయిన సమాధానం బ్రాహ్మణులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వానిలో పాఠశాలలో ఉండే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ ఏది? ఆప్షన్ 1 పాఠశాల క్యాలెండర్, ఆప్షన్ 2 లాగ్ బుక్, ఆప్షన్ 3 ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్, ఆప్షన్ 4 జీతాల బట్వాడా రిజిస్టర్. సో ఆప్షన్ 4 జీతాల బట్వాడా రిజిస్టర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 29వ ప్రశ్న స్త్రీ విద్య, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కమిటీల సూచనలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది అని ఇచ్చారు. ఆప్షన్ 1 స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని వుడ్స్ తాకీదును సూచించింది. ఆప్షన్ 2 బాలికల పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలని హంటర్ కమిషన్ 1882 సూచించింది. ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని వుడ్స్ తాకీదు సూచించింది. ఆప్షన్ 2 బాలికల పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలని హంటర్ కమిషన్ 1882 సూచించింది. ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ పైవన్నీ. 30వ ప్రశ్న శాంతి విద్య లక్ష్యాలకు సంబంధించి సరి అయినది అని ఇచ్చారు. విద్యార్థులలో సంఘర్షణ కారకాలను గుర్తించేటట్లు చేసి వాటిని అధిగమించే నైపుణ్యాలను పెంపొందించడం. ఆప్షన్ 2 శాంతి స్థాపనకు కావలసిన
వనరులను, వసతులను అన్వేషించటం. ఆప్షన్ 3 హింస స్వభావాన్ని, దాని మూలాన్ని తెలుసుకోవటం. ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. శాంతి విద్యా లక్ష్యాలకు సంబంధించి సరి అయినవి విద్యార్థులలో సంఘర్షణ కారకాలను గుర్తించేటట్లు చేసి వాటిని అధిగమించే నైపుణ్యాలను పెంపొందించటం, శాంతి స్థాపనకు కావలసిన వనరులను, వసతులను అన్వేషించటం, హింస స్వభావాన్ని, దాని మూలాన్ని తెలుసుకోవడం. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. 31వ ప్రశ్న బొమ్మలు వేయడం, పాటలు పాడటం లాంటి కళాత్మక రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచే వ్యక్తి విద్యా సంబంధ విషయాల్లో అంత ప్రతిభ కనబరచకపోవచ్చు. ఈ లక్షణాలు సూచించేవి. ఆప్షన్ 1 వ్యక్త్యంతర భేదాలు. ఆప్షన్ 2 వృత్తంతర్గత భేదాలు. ఆప్షన్ 3 సృజనాత్మకత. ఆప్షన్ 4 సహజ సామర్థ్యము. సరైన సమాధానం వ్యక్తంతర్గత భేదాలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 32వ ప్రశ్న గార్డెన్ ప్రకారం సాంఘిక నేర్పులు ఈ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ. ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 3 గణిత తార్కిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. సరి అయిన సమాధానం వ్యక్తంతర ప్రజ్ఞ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 33వ ప్రశ్న యాంత్రిక సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి కింది ఏ పరీక్షను నిర్వహిస్తారు? ఆప్షన్ 1 అంగూళీ నైపుణ్య పరీక్ష. ఆప్షన్ 2 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్షన్ 3 జనరల్ క్లరికల్ టెస్ట్. ఆప్షన్ 4 మిన్నోసోటా క్లరికల్ టెస్ట్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అంగూళీ నైపుణ్య పరీక్ష. 34వ ప్రశ్న ఒక విద్యార్థి ఒక ప్రవేశ పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలలో 60 ప్రశ్నలకు మాత్రమే సరి అయిన సమాధానం ఇచ్చినప్పుడు అతడి గుర్తింపు గణన ఎంత అని ఇచ్చారు? ఆప్షన్ 1 50%. ఆప్షన్ 2 60%. ఆప్షన్ 3 40%. ఆప్షన్ 4 70%. సరైన సమాధానం ఆప్షన్ 2 60%. 35వ ప్రశ్న అభ్యసనపై తన ప్రయోగాలకు ఫజిల్ బాక్స్ తయారు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 వైగాట్స్కీ. ఆప్షన్ 2 స్కిన్నర్. ఆప్షన్ 3 థార్న్డైక్. ఆప్షన్ 4 ఇవాన్ పావ్లో. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 థార్న్డైక్. 36వ ప్రశ్న బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశాలను సంకేతాలతో, సూత్రాలతో నేర్చుకుని పద్ధతి. ఆప్షన్ 1 క్రియాత్మక పద్ధతి. ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి. ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి. ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. సరైన సమాధానం ప్రతీకాత్మక పద్ధతి. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. 37వ ప్రశ్న అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు మిగిలిన రాజకీయ నాయకులందరూ అవినీతిపరులైన వారని చెప్పడం ఏ రక్షక తంత్రానికి సంబంధించింది? ఆప్షన్ 1 ప్రక్షేపణం. ఆప్షన్ 2 పరిహారం. ఆప్షన్ 3 అంతర్లీనం. ఆప్షన్ 4 తదాత్మీకరణము. సరైన సమాధానం ప్రక్షేపణము. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 38వ ప్రశ్న ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 హోవార్డ్ గార్డెనర్. ఆప్షన్ 2 డానియల్ గోల్మన్. ఆప్షన్ 3 జేపీ చాప్లిన్. ఆప్షన్ 4 స్పియర్మన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 డానియల్ గోల్మన్. 39వ ప్రశ్న ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్పబుద్ధి మాంద్యుల ప్రజ్ఞాలబ్ధి అని ఇచ్చారు. ఆప్షన్ 1 50 నుంచి 70. ఆప్షన్ 2 90 నుంచి 109. ఆప్షన్ 3 110 నుంచి 119. ఆప్షన్ 4 26 నుంచి 49. సరైన సమాధానం 50 నుంచి 70. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 40వ ప్రశ్న ఒక నిర్ణీత సమయంలో శక్తికి మించి అనేక పనులు పూర్తి చేయవలసి వచ్చినప్పుడు వ్యక్తి మానసిక స్థితిపై ప్రభావం చూపేది? ఆప్షన్ 1 కుంటనం. ఆప్షన్ 2 వ్యాకులత. ఆప్షన్ 3 దమనము. ఆప్షన్ 4 ఒత్తిడి. సరైన సమాధానం ఒత్తిడి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బోధనా పద్ధతులు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు. గణిత అభ్యసనం పట్ల పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఉపాధ్యాయుడు
చేయాల్సినది? ఆప్షన్ 1 ఫజిల్స్, ఆప్షన్ 2 రీడిల్స్, ఆప్షన్ 3 చతుర్వేద ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగించాలి, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. గణిత అభ్యసనం పట్ల పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఉపాధ్యాయుడు ఫజిల్స్, రీడిల్స్, చతుర్విధ ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగించాలి. 122వ ప్రశ్న. గణిత శాస్త్రం ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 సహజ సిద్ధమైన ఆలోచన విధానాలతో వికసిస్తుంది, ఆప్షన్ 2 బాహ్య అంతర్గత సహసంబంధాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 తార్కిక ముగింపులు చేయడంలో తర్ఫీదునిస్తుంది, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. గణిత శాస్త్రము సహజ సిద్ధమైన ఆలోచన విధానాలతో వికసిస్తుంది, బాహ్య అంతర్గత సహసంబంధాన్ని కలిగి ఉంటుంది, తార్కిక ముగింపు చేయడంలో తర్ఫీదునిస్తుంది. 123వ ప్రశ్న. విద్యార్థుల సమస్య సాధన అలవడేలా పెంపొందించాల్సిన నైపుణ్యము. విద్యార్థులలో సమస్య సాధన అలవడేలా పెంపొందించాల్సిన నైపుణ్యము. ఆప్షన్ 1 ఫలితాల వాస్తవికతను పరీక్షించుకోవడం, ఆప్షన్ 2 నిర్ణయాలు తీసుకునేలా స్వయం తృప్తిని పెంపొందించడం, ఆప్షన్ 3 అన్వేషణ ప్రక్రియపై శోధించడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విద్యార్థులలో సమస్య సాధన అలవడేలా పెంపొందించాల్సిన నైపుణ్యాలు ఫలితాల వాస్తవికతను పరీక్షించుకోవడం, నిర్ణయాలు తీసుకునేలా స్వయం తృప్తిని పెంపొందించడం, అన్వేషణ ప్రక్రియపై శోధించటం. ఇవి అన్నీ కూడా సరైన సమాధానాలే. 124వ ప్రశ్న. సంఖ్యావాదం అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలను పరిచయం చేసిన వారు. ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 యూక్లిడ్, ఆప్షన్ 3 ఆర్యభట్ట, ఆప్షన్ 4 శ్రీనివాస రామానుజన్. సరైన సమాధానం పైథాగరస్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. వివిధ భావనల సంబంధాలను తార్కికంగా అనుసంధానించడానికి బాణం గుర్తులతో గల రేఖలను ఉపయోగించే దశ. ఆప్షన్ 1 అమూర్తీకరణాన్ని ప్రదర్శించే దశ, ఆప్షన్ 2 వినియోగ దశ, ఆప్షన్ 3 ఉపపాదన దశ, ఆప్షన్ 4 ముగింపు దశ. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఉపపాదన దశ. 126వ ప్రశ్న. అభ్యాసకులు వారు పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావన దశ. ఆప్షన్ 1 ఉపపాదన దశ, ఆప్షన్ 2 ముగింపు దశ, ఆప్షన్ 3 వినియోగ దశ, ఆప్షన్ 4 అమూర్తీకరణాన్ని ప్రదర్శించే దశ. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 వినియోగ దశ. 127వ ప్రశ్న. ఒక విషయాన్ని గురించి నిర్వచనాలు, సూత్రాలు మొదలైన అంశాలు విద్యార్థి స్వయంగా అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నించే స్థాయిగా గుర్తించడం కింది ఏ సోపానాల లక్ష్యము. ఆప్షన్ 1 అన్వయము, ఆప్షన్ 2 పునర్విమర్శ, ఆప్షన్ 3 సాధారణీకరణము, ఆప్షన్ 4 సమర్పణ. సరైన సమాధానం ఆప్షన్ 3 సాధారణీకరణము. నెక్స్ట్ వన్. పాఠ్య పథకం రచనలో కింది ఏ దశలో గణిత సమస్యల సాధన, సందేహాల నివృత్తి, సాధారణీకరించిన అంశాలను పరీక్షించడం, పునర్విమర్శ నియోజనాలుంటాయి? ఆప్షన్ 1 వికాస వ్యాసక్తులు, ఆప్షన్ 2 పర్యవసాన వ్యాసక్తులు, ఆప్షన్ 3 ప్రవేశ వ్యాసక్తులు, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరి అయిన సమాధానం పర్యవసాన వ్యాసక్తులు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 129వ ప్రశ్న. విషయతంత్ర పరీక్షలను మన దేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన విద్యావేత్త. డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆప్షన్ 2 మొదలియార్, ఆప్షన్ 3 కోటారి, ఆప్షన్ 4 జనార్దన్ రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్. 130వ ప్రశ్న. వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను వర్ణించిన రాతపత్రము. ఆప్షన్ 1 రేటింగ్ స్కేల్, ఆప్షన్ 2 ప్రశ్నావళి, ఆప్షన్ 3 పరిపృచ్ఛ, ఆప్షన్ 4 ఎనెక్టోటల్ రికార్డ్. సరి అయిన సమాధానం ఎనెక్టోటల్ రికార్డ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 131వ ప్రశ్న. విద్యార్థుల ప్రతిస్పందన, ఇంటర్వ్యూ, ఉపాధ్యాయుల ప్రతిస్పందన, పర్యవేక్షకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు స్థానం గల మూల్యాంకన విధానము. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనము,
ఆప్షన్ 2 సమగ్ర మూల్యాంకనము, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనము, ఆప్షన్ 4 లోప నిర్ధారణ మూల్యాంకనము. సరైన సమాధానం సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 132వ ప్రశ్న, ప్రధాన భావనలతో ఏకీకరణం చేసిన ప్రణాళికాబద్ధమైన పాఠ్య భాగము. ఆప్షన్ 1 నికష, ఆప్షన్ 2 పాఠ్యాంశము, ఆప్షన్ 3 యూనిట్, ఆప్షన్ 4 మాపని. సరైన సమాధానం యూనిట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మ్యాంథనీన్ అనే గ్రీకు పదానికి అర్థము. ఆప్షన్ 1 లెక్కించడం, ఆప్షన్ 2 నేర్చుకోవటం, ఆప్షన్ 3 రాయడం, ఆప్షన్ 4 చదవటం. సరైన సమాధానం నేర్చుకోవడం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వాదాన్ని అనుసరించి గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ? ఆప్షన్ 1 తార్కికవాదము, ఆప్షన్ 2 సాంప్రదాయికవాదము, ఆప్షన్ 3 సహజ జ్ఞానవాదము, ఆప్షన్ 4 హేతువాదము. సరైన సమాధానం సహజ జ్ఞానవాదము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 135వ ప్రశ్న, ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సాంద్రత పటాలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపించిన వారు? ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 పైథాగరస్, ఆప్షన్ 3 రామానుజన్, ఆప్షన్ 4 ఆర్యభట్ట. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పైథాగరస్. 136వ ప్రశ్న, కింది వానిలో జార్జ్ కాంటార్ ప్రచురించిన వ్యాసము? ఆప్షన్ 1 డిఫరెన్షియల్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఆప్షన్ 2 పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఆప్షన్ 3 ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్, ఆప్షన్ 4 థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్. సరైన సమాధానం ఆప్షన్ 4 థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్. 137వ ప్రశ్న, రెండవ భాస్కరాచార్య సామాన్య గణనలకు పై విలువను ఎంత తీసుకోవచ్చని ప్రతిపాదించాడు? ఆప్షన్ 1 √9, ఆప్షన్ 2 √10, ఆప్షన్ 3 √11, ఆప్షన్ 4 √12. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 √10. 138వ ప్రశ్న, ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి రెండు ఉద్దేశాలు? ఆప్షన్ 1 ప్రయోజన ఉద్దేశము, ఉదరపోషణ ఉద్దేశము, ఆప్షన్ 2 ప్రయోజనోద్దేశము, క్రమశిక్షణోద్దేశము, ఆప్షన్ 3 ప్రయోజనోద్దేశము, జ్ఞానోద్దేశము, ఆప్షన్ 4 ప్రయోజనోద్దేశము, శీలోద్దేశము. సరైన సమాధానము ఆప్షన్ 1 ప్రయోజనోద్దేశము, ఉదరపోషణోద్దేశము. ప్రయోజనోద్దేశము, ఉదరపోషణోద్దేశము రెండు కూడా నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి రెండు ఉద్దేశాలు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 139వ ప్రశ్న, ఆధునిక నాగరికతకు గణితం దర్పణం వంటిది అని తెలియజేసే గణిత విలువ? ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సామాజిక విలువ. సరైన సమాధానం సాంస్కృతిక విలువ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 140వ ప్రశ్న, బహిర్గత తత్వ నియమము, పృథక్కరణ నియమము, స్వతంత్ర వ్యూహ నియమాలు ఏ ఏ శాస్త్రాల మధ్య సహ సంబంధాన్ని సూచిస్తాయి? ఆప్షన్ 1 గణితం భౌతిక శాస్త్రం, ఆప్షన్ 2 గణితం రసాయనిక శాస్త్రం, ఆప్షన్ 3 గణితం జీవశాస్త్రం, ఆప్షన్ 4 గణితం సాంఘిక శాస్త్రం. సరైన సమాధానం గణితం జీవశాస్త్రం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 141వ ప్రశ్న, కింది వానిలో లక్ష్యాలు స్పష్టీకరణల లక్షణాలు? ఆప్షన్ 1 స్పష్టంగాను అసందిగ్ధంగా చెప్పబడతాయి, ఆప్షన్ 2 చేరుకోదగినవై ఉంటాయి, ఆప్షన్ 3 సామూహికంగా వర్ణించడం జరగదు, ఆప్షన్ 4 పైవన్యు. సరి అయిన సమాధానం పైవన్యు. లక్ష్యాలు స్పష్టీకరణ లక్షణాలు కానీ చూసినట్లయితే స్పష్టంగాను అసందిగ్ధంగా చెప్పబడతాయి, చేరుకోదగినవై ఉంటాయి, సామూహికంగా వర్ణించడం జరగదు. ఇవన్నీ కూడా లక్ష్యాలు స్పష్టీకరణల లక్షణాలు. నెక్స్ట్ వన్, బ్లూమ్ మరియు అతని సహ అనుచరుల ప్రకారం భావావేశ రంగానికి చెందిన ఒక లక్ష్యము? ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 వ్యవస్థీకరించడం, ఆప్షన్ 3 సునిశిత, ఆప్షన్ 4 సహజత్వము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 వ్యవస్థీకరించడం. నెక్స్ట్ వన్, సమితుల బోధనలో అవగాహన లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ? ఆప్షన్ 1 సమితులలో పరస్పర సంబంధాలను స్థాపించడం,
ఆప్షన్ 2 సమితులకు వ్యంచిత్రాలు గీయటం. ఆప్షన్ 3 సమితులను వర్గీకరించడం. ఆప్షన్ 4 సమితుల మూలకాలను గుర్తించుట. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సమితులను వర్గీకరించడం. నెక్స్ట్ వన్, విద్యార్థి తన సాధనలు కూడా ప్రశ్నించుకుంటాడు. ఇది ఏ గణిత లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 శాస్త్రీయ వైఖరి. ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం. ఆప్షన్ 3 అభినందన. ఆప్షన్ 4 అనుకూల వైఖరి. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 శాస్త్రీయ వైఖరి. విద్యార్థి తన సాధనలు కూడా ప్రశ్నించుకుంటాడు. ఇది శాస్త్రీయ వైఖరి అనే గణిత లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. నెక్స్ట్ వన్, విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించటం అవసరమని కరికులంను నిర్వచించిన వారు? ఆప్షన్ 1 శామ్యూల్. ఆప్షన్ 2 ఆల్బర్టీ. ఆప్షన్ 3 పెస్టాలజీ. ఆప్షన్ 4 కన్నింగ్హేమ్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పెస్టాలజీ. విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించటం అవసరమని కరికులంను నిర్వచించింది పెస్టాలజీ. విద్యా బోధన అభ్యాసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి అని తెలియజేసే గణిత కరికులం నిర్వహణ సూత్రము. ఆప్షన్ 1 కృత్యాధార క్రమము. ఆప్షన్ 2 శిశు కేంద్రీయత. ఆప్షన్ 3 ఆచరణాత్మకత. ఆప్షన్ 4 సహసంబంధము. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కృత్యాధార క్రమము. 147వ ప్రశ్న, అనేక అంశాలు ప్రవేశపెట్టడం వలన విద్యార్థులు విసుగు చెందక కుతూహలాన్ని పెంచుకుంటారు అనే ప్రయోజనం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము? ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి. ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ 3 తార్కిక పద్ధతి. ఆప్షన్ 4 మనోవైజ్ఞానిక పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత సంఘం వలన కలిగే ప్రయోజనము? ఆప్షన్ 1 విద్యార్థులలో గణితం పట్ల ఆసక్తిని పెంచేందుకు అనువైన పథకం. ఆప్షన్ 2 పాఠశాలలో జరిగే గణిత సంబంధిత కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనేటట్లు చేస్తుంది. ఆప్షన్ 3 గణిత క్విజ్లు, పోటీ పరీక్షలకు విద్యార్థులు తగిన సమాచారం, సంసిద్ధతలతో పాల్గొనే పథకాలను ఇస్తుంది. ఆప్షన్ 4 పైవన్యు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. నెక్స్ట్ వన్, విద్యార్థులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి, భావన కలగడానికి వీలు కల్పించే విధానము? ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము. ఆప్షన్ 2 ఆగమన ఉపగమ్ము. ఆప్షన్ 3 ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఆగమన ఉపగమము. నెక్స్ట్ వన్, కింది వానిలో చిత్రలేఖన నైపుణ్యంకు సంబంధించిన ఒక స్పష్టీకరణ? ఆప్షన్ 1 విద్యార్థి పటంలోని భాగాలను సరి అయిన నిష్పత్తిలో ఇస్తాడు. ఆప్షన్ 2 విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమర్చుతాడు. ఆప్షన్ 3 విద్యార్థి సరైన పట్టికలను ఎంపిక చేసుకుంటాడు. ఆప్షన్ 4 విద్యార్థి మౌఖిక గణనలను త్వరగా చేసుకుంటాడు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థి పటంలోని భాగాలను సరి అయిన నిష్పత్తిలో ఇస్తాడు. నెక్స్ట్ వన్, ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణితవేత్త? ఆప్షన్ 1 కెప్లర్. ఆప్షన్ 2 న్యూటన్. ఆప్షన్ 3 ఫెర్మా. ఆప్షన్ 4 పాస్కల్. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పాస్కల్. క్రింది వానిలో ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు తగిన బోధనా విధానము? ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 3 నిగమన పద్ధతి. ఆప్షన్ 4 ఆగమన పద్ధతి. సరైన సమాధానం నిగమన పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్మ్స్ట్రాంగ్ రూపొందించిన విధానం? ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. సరైన సమాధానం అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో ఆశించదగిన లక్షణాలైన సహనము, సహకారము, ఆత్మవిశ్వాసము మొదలైన వాటిని పెంపొందించే విధానము? ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 2 ఆగమన పద్ధతి. ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 నిగమన పద్ధతి.
సరైన సమాధానం సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్యాంశం బోధించడానికి పూర్వం కానీ అనంతరం కానీ విద్యార్థికి ఇచ్చే పని. ఆప్షన్ 1 ఆవర్తనము, ఆప్షన్ 2 రాత పని, ఆప్షన్ 3 మౌఖిక పని, ఆప్షన్ 4 నియోజనము. సరైన సమాధానం నియోజనము. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టే కాలం, ఆ సంవత్సర కాలంలో గణిత బోధనకు కేటాయించిన పీరియడ్ల సంఖ్యను ఏ ప్రణాళిక తయారు చేసేప్పుడు గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 1 వార్షిక పథకము, ఆప్షన్ 2 యూనిట్ పథకము, ఆప్షన్ 3 పీరియడ్ పథకము, ఆప్షన్ 4 పైవేవి కావు. సరైన సమాధానం ఆప్షన్ 1 వార్షిక పథకము. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు స్నేహితుడిగా నాయకుడిగా ఉండే బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రకల్పనలను అమలు పరచడంలో వ్యక్తుల అభిరుచులు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోవాలి అనేది ఏ సోపానాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ప్రణాళిక రచన, ఆప్షన్ 2 అమలుపరచడం, ఆప్షన్ 3 పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 4 నివేదిక. సరైన సమాధానం అమలుపరచడం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాము లెక్కలలో తాను చేసిన పొరపాటును ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు నిస్సంకోచంగా వాటిని అంగీకరించి ఖచ్చితత్వం కోసం మరింత పాటుపడ్డాడు. ఇక్కడ రాము ఎటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాడు? శాస్త్రీయ దృక్పథం, అనుకూల వైఖరి, అభిరుచి, అవగాహన. సరైన సమాధానం శాస్త్రీయ వైఖరి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమగ్ర యూనిట్ పథకము 1 2 3 4 5 6 7 నంబర్స్ ఇచ్చినటువంటి పట్టికలో 5వ నెంబర్ గడిలో ఉండవలసిన అంశము. ఆప్షన్ 1 లక్ష్యాలు స్పష్టీకరణలు, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 బోధన అభ్యాసన సామగ్రి, ఆప్షన్ 4 బోధన అభ్యాసన కృత్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 బోధన అభ్యాసన కృత్యాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.